ప్రస్తుత ప్రపంచంలో జీవమనుగడ అతి పెద్ద సమస్యగా మారింది. మానవేతర జీవరాశులకైతే అది శాపంగా కూడా మారింది. జీవ మరియు ఆవరణ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం భూమిలో ఉన్న 8.7 మిలియన్ల జీవరాశులు అనగా సూక్ష్మజీవరాశులు, మొక్కలు, జంతువులు మొదలైనవి ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి తన జనాభా మొత్తం అంతరించిపోవడం బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రకృతిలో పర్యావరణానికి, ముఖ్యంగా మానవునికి వెలకట్టలేని విలువైన సేవలను అందించటంలో ప్రముఖ పాత్ర ఈ భిన్న జీవరాశులు వహిస్తున్నాయి. ఏటా దాదాపు ప్రపంచవ్యాప్తంగా $54 ట్రిలియన్ జీవ వైవిధ్యం వల్ల ఆర్థికంగా మనకి వస్తుంది. ఏ దేశానికైనా అందులో ఉండే జీవ వైవిధ్యమే సంపద. ప్రస్తుతం మనం 6వ మహాసామూహిక విధ్వంస యుగంలో ఉన్నాము. అంటే 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు, 10,000 రెట్లు ప్రమాద స్థాయి పొంచి ఉందని దాని అర్థం. అయితే జీవ వైవిధ్యం ఎందుకు రోజుకు తరిగిపోతుంది అంటే ప్రపంచ అధిక జనాభా, కాలుష్య ప్రభావం మరియు దారిద్ర్యం. ఈ భూమిపై మానవ మనుగడ మరియు అభివృద్ధికి కారణం జీవ వైవిధ్యం అంటారు ప్రముఖ జీవశాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఓ విల్సన్. ఈ భూమిపై భిన్న జీవరాశుల్లో జన్యుపరమైన, జాతిపరమైన మరియు ఆవరణ వ్యవస్థపరమైన వైవిధ్యాలు ఉండటమే జీవ వైవిధ్యానికి కారణం. 1943వ సంవత్సరంలో ఆయన జీవ భిన్నత్వం అనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుస్తకాన్ని రాసి అందులో మానవజాతి అవలక్షణాల వల్ల, వికృతి చేష్టల వల్ల సహజ వనరులు, ప్రకృతి సంపద, జీవావరణ వ్యవస్థలకు అంతరాయం కలిగి విధ్వంసానికి గురి అవుతున్నాయని తెలియజేశారు. కాబట్టి ప్రస్తుత మన ప్రథమ కర్తవ్యం నానాటికి అతివేగంగా అంతరించిపోతున్న భిన్న జీవరాశులను పరిరక్షించడం ద్వారా ప్రకృతి సంపదను కాపాడటమే. దీనికి నేను 2 ఉదాహరణలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, ప్రకృతి ఎట్లా ఆనందిస్తుంది, అట్లాగే ప్రకృతి ఎలా విలపిస్తుంది అనే అంశం. మొదటిది ప్రకృతి విలాసం. అంటే భిన్న జీవరాశులు సహజీవనం ద్వారా ఆవరణ వ్యవస్థలో ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రకృతిని, సంపదను, ప్రకృతి వనరులను సంరక్షిస్తాయి అనడానికి ఈ ఉదాహరణ ఉపయోగపడుతుంది. కర్ణాటక రాష్ట్రంలో మద్దూరు తాలూకా మాండ్య జిల్లాలోని కొక్కేర్-బెల్లూరు గ్రామం ప్రకృతి సహజీవనం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇందుకు కారణం విదేశాల నుండి ప్రతి ఏటా వలసలో వస్తున్న పెల్లికన్ పక్షులే. అవి కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి సముద్ర ప్రయాణం చేసి కొక్కేర్-బెల్లూరు అనే ప్రాంతానికి చేరతాయి. సముద్ర ప్రయాణంలో సముద్ర చేపలను ఆహారంగా తీసుకుంటాయి. ఆ గ్రామంలోని మర్రి మరియు చింతపండు చెట్లపై వాలి గూడు కట్టి గుడ్లు పెడతాయి. అవి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ముఖ్య పోషక విలువలతో కూడిన గ్వానో అనే వ్యర్థ పదార్థాన్ని విసర్జిస్తాయి. అయితే ఆ గ్వానో అనే వ్యర్థ పదార్థాన్ని ఆ గ్రామ రైతులు పొలంలో చల్లడం ద్వారా భూసారం మరియు భూ పోషక విలువలు పెరిగి తద్వారా పంట దిగుబడి అధికం అవుతుంది. ఆ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో సహజీవనం గడపడానికి ఈ పెల్లికన్ పక్షులు కారణాలు. అందుకే ఆ గ్రామానికి తెల్లగూడ పక్షుల గ్రామం అని కన్నడ భాషలో పేరు పెట్టడం జరిగింది. ఈ సహజ ఆవరణ వ్యవస్థలు భిన్న జీవరాశులు అనగా పెల్లికన్ పక్షులు, సముద్ర చేపలు, రావి మరియు మర్రి, చింత చెట్లు, రైతులు, వరి పంట మొక్కలు ఒకదానిపై మరొకటి ఆధారపడి సహజీవనం గడపటం వల్ల జీవనోపాధి, పర్యావరణ సమతుల్యత సాధ్యపడింది. నేడు పర్యాటక ప్రదేశంగా కొక్కేర్-బెల్లూరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అందుకే తమ జీవితాలను మార్చివేసిన
ఆ పక్షులను ఫార్చునేట్ బర్డ్స్ లేక గుడ్ లక్ బర్డ్స్ అని అంటారు. ఈ పక్షులను ఆకర్షించేందుకు ఎక్కువ చింత చెట్లు మరియు మర్రి చెట్లు పెంచడం వల్ల ఎక్కువ పక్షులు వలసల రూపంలో ఆ ప్రదేశానికి రావడం, అలాగే పోషక విలువలు ఎక్కువగా ఉన్న గ్వానో అనే వ్యర్థ పదార్థాన్ని విసర్జించడం, వాటిని ఆ ఊరి రైతులు పొలాలకు చల్లడం ద్వారా ఎక్కువ దిగుబడులను పొందటం జరిగింది. అందుకని అది బ్రీడింగ్ సైట్గా ప్రపంచం ప్రఖ్యాతిగాంచింది. ఇది ఒక ఉదాహరణ అయితే, రెండవది ప్రకృతి విలాపం. మన రాష్ట్రంలోనే 245 చదరపు కిలోమీటర్ల ప్రాంతం విస్తరించిన భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు అంతరించడం, విధ్వంసానికి గురి కావటం చాలా విషాదకరమైన విషయం. కొంప కొల్లేరు అనే నానుడి మన అందరికీ తెలిసిన విషయమే. ఆక్వా మరియు అగ్రికల్చర్, చేపల గుంటలు, రసాయన వ్యర్థాలు, వాయు జల కాలుష్యాన్ని, భూ కాలుష్యాన్ని, జీవ వైవిధ్యం విధ్వంసానికి గురి కావడానికి కారణాలయ్యాయి. కొల్లేరు సరస్సుకు కూడా పూర్వం అనేక జాతి పక్షులు, ముఖ్యంగా పెల్లికన్ పక్షులు వలసలు వచ్చి సహజీవనం గడిపేవి, పర్యాటకులను ఆకర్షించేవి. అయితే ప్రస్తుతం కుళ్ళు కంపు కొట్టే కొల్లేరుగా మారింది, కొంప కొల్లేరు అయింది. పర్యాటకులకు పెద్దగా ఆకర్షించలేకపోతుంది. కాబట్టి ప్రకృతికి అనుగుణమైన సహజీవనం వల్ల ధనాభివృద్ధి పెరుగుతుంది, ఆరోగ్య ఆర్థిక వ్యవస్థ, దేశాభివృద్ధి చెందుతుంది. ప్రకృతికి వ్యతిరేక అసహజీవనం వల్ల అనవసరమైన ధనవ్యయం అవుతుంది. కొక్కేర్ బెల్లూరు మరియు కొల్లేరు ఈ రెండు దీనికి ఉదాహరణలు. అదేవిధంగా ప్రస్తుతం సామాజిక సమస్య రైతుల మరణాలు తీసుకుంటే, ఒకప్పుడు అన్నపూర్ణ రాష్ట్రంగా అన్నదాతగా ఉండే రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందుకు కారణం భూసారం మరియు జీవ వైవిధ్యం అంతరించిపోవడమే. అత్యాశకు, ప్రలోభాలకు, ధనార్జనకు లోనైన రైతులు రసాయన ఎరువులను అత్యధికంగా వాడటం వల్ల భూమి తన సహజ గుణం కోల్పోయి నిస్సారం కాబడింది. అదేవిధంగా మొక్క పెరుగుదలకు అవసరమైన నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం పోషక విలువలు అందించే క్రమంలో రైతులకు ఆవరణ వ్యవస్థలో ముఖ్య రసాయన చర్యలను క్రమబద్ధీకరించడంలో సూక్ష్మ జీవరాశులు, ఉదాహరణకు రైజోబియం, నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్ వంటివి ఈ రసాయన ఎరువులు చల్లడం వల్ల క్షీణించిపోవడం, తద్వారా మొక్కలు పెరిగే దశ నుండి అవి ఎందుకు పనికి రాకుండా పోవటం, భూసారం తగ్గిపోవటం, తద్వారా రైతులకు పరిశ్రమల సాంకేతిక పరికరాల ఆధీనంలో అప్పులు పాలు చేసే వ్యవసాయాన్ని కొనసాగించడం జరిగింది. ఈ మానసిక సంక్షోభంతో సతమతమవుతూ మనుగడ సాధించలేక రైతు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం ఆనవాయితీ అయింది. 60% ఆంధ్రప్రదేశ్ భూములు తమ సారాన్ని కోల్పోయి నిస్సారమైనవి. ఆర్థిక మాంద్యం, ఆహార మాంద్యంతో అప్పులు పాలై అప్పు చేసి పప్పు కూడు తినవలసిన పరిస్థితి దాపురించింది. కాబట్టి ఈ కోల్పోయిన సహజత్వం కొరకు రైతులను వ్యవసాయ పద్ధతుల్లో నాణ్యమైన మెలకువలను తెలుసుకోవడానికి మన దేశం రైతులను ఇస్రాయేల్ వంటి వర్ధమాన దేశాలను ఆశ్రయించడం జరుగుతుంది. ఆ దేశంలో మన రైతులు బిందు సేద్యం, మొక్క పెరుగుదల, భూసార పరీక్షలు, వాతావరణ అనుకూలత అనే అంశాలను పరిగణలోనికి తీసుకొని ప్రకృతి సేద్యం చేస్తూ వస్తున్నారు. కాబట్టి మానవుడు గ్రహించవలసిన నీతి ఏమిటంటే, జీవ వైవిధ్యం వల్ల భిన్న జీవరాశులు ప్రకృతిలో మమేకమై జీవ వలయం ఏర్పడుతూ చేస్తాయి. మానవుడు అవివేకంతో కానీ అవిజ్ఞానంతో ఈ జీవ వలయంలోని భిన్న జీవరాశులను క్షీణింపచేస్తే ఆ జీవరాశి చేయవలసిన శ్రమను మానవుడు చేయవలసి వస్తుంది. లేని పక్షంలో పర్యావరణ పర్యవసానాలను అనుభవించవలసి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే,
ప్రకృతి అందులో ఉన్న మానవేతర జీవజాతులు ప్రకృతి క్రమంలో నడుచుకొని పర్యావరణానికి మేలు చేస్తూ మానవుడు వెలకట్టలేని అత్యంత విలువైన ఆవరణ సేవలను అందిస్తున్నాయి. అందుకే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతికి దగ్గరగా మానవులు వారి సంబంధాలు ఉండాలి అనే అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయం, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సాధించవలసిన ఆవశ్యకత అందరి మీద ఉంది. భారతదేశం అత్యధిక జీవ భిన్నత్వం ఉన్న దేశం. అయితే 2 ప్రదేశాల్లో ఈ జీవ భిన్నత్వం ఎక్కువగా కనపడుతుంది. అది ఒకటి పశ్చిమ కనుమలు మరియు తూర్పు హిమాలయాలు. ఇక్కడ కూడా భిన్న జీవరాశులు కాలక్రమేణా అంతరించిపోవడం వల్ల అవి హాట్ స్పాట్స్గా మారాయి. కాబట్టి జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి కారణం మానవుడు. తమ ఆరోగ్యం పట్ల, ప్రకృతి పట్ల, మిగతా జీవరాశుల పట్ల, సహజ వనరుల పట్ల, జీవ మనుగడ పట్ల, పర్యావరణ అంశాల పట్ల, ప్రకృతి వైపరీత్యాల పట్ల సరైన అవగాహన లేకపోవటం మనోవికాస లోపం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో అనేక జీవజాతులు ప్రమాద స్థాయిలో ఉండటం గమనించవచ్చు. వాటిలో మొక్కలు 70%, చేపలు 37%, సకశేరుకాలు 35%, ఉభయచర జీవరాశులు 30%, అలాగే సరీసృపాలు 28%, పాలిచ్చి పెంచే జంతువులు 21% మరియు పక్షులు 12% అతి ప్రమాద స్థాయిలో ఉండటం గమనించవచ్చు. కాబట్టి ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించటంతోనే మనం ప్రకృతి సంపదను పరిరక్షణ చేయగలుగుతాం అనేది నిర్వివాదాంశం.